ప్రస్తుతం మనం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఈరోజు అనంతపురం రోడ్లో రైల్వే బ్రిడ్జికి దగ్గర పరమేశ్వరుని విగ్రహం చాలా దాదాపు ఎన్ని అడుగులు ఉందో నాకైతే ఐడియా లేదు కానీ ఓపెన్ చేశారు. అలాగే ఈరోజు కోర్టు ఆర్డర్ ఇచ్చింది అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి ప్రయత్నం చేశారు. అక్కడ నారాయణ రెడ్డిపల్లి దగ్గర పోలీసులు ఆపారు. కానీ దానికి దీనికి లింకప్ ఉందో లేదో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం కొన్ని వేల మంది అయితే ఉన్నారు. కేవలం ఆ ముసుగులో అడ్డుకోవడానికి ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా గొడవ జరుగుతుందని మనకున్న సమాచారం. మరి ఇక్కడ చూస్తున్నాం చాలామంది విలేజర్స్ కూడా వచ్చారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాసేపు ఎవరు? కాసేపు పెద్దోడూరు మండలం. ఏం సుమారుగా వచ్చినట్టున్నారు? ఏమి దేనికి వచ్చినారు? పరమేశ్వర ఓపెనింగ్ వచ్చినారు. ఓపెనింగ్ అయిపోయినా కూడా ఇంతసేపు ఇక్కడే ఉన్నారంటే ఏదో ఉన్నాను కదా. ఉత్తర పోతే అట్లా పెద్ద ఎంత మాట్లాడాలి అంత మాట్లాడుకోనా. అందరినీ సుమారు పిలుచుకొచ్చినట్టున్నారు. వచ్చినాం అందరం మాట్లాడుకున్నా. అవునా? ఏం పేరు మీ పేరు? సుంకిరెడ్డినా? సుంకిరెడ్డి గారు. మీ పేరు పెద్దయినా? భీవనపల్లి. భీవనపల్లి నుంచి వచ్చారా? ఏం గొడవకు వచ్చినట్టుంది? గొడవ ఏం లేదు, ఇక్కడ కార్యక్రమం ఉంది. పెద్దగూడూరు మండలం బాలరాజ్ సార్ మా పేరు. పెద్దారెడ్డి వస్తాడని అడ్డుకోవడానికి మేము రెడీకి వచ్చాము. మేము ఇంకో దానికి సమస్య కాదు. ఇంతకుముందు ఉండి సమస్య కేసులన్నీ సమస్యలు కానీ కోర్టు ఆర్డర్ ప్రకారంగానే సమస్యలు జరిగినాయి. ఆ రోజు ఎవరు సమస్యలు చేయలే, ఎస్పీ గారు చేయలే, ఐజీ చేయలే, ఎవరు చేయలే. ఈరోజు పెద్దారెడ్డి రావడానికి కోర్టులు ఉన్నాయా? అప్పుడు కోర్టు ఇప్పుడు కానీ ఉన్నాయి కదా. ఎందుకు అటు వస్తున్నాడు ఆయన? అల్లర్లు లేపడానికి వస్తుండేది. దానికోసానికి మేము వచ్చినాయి సార్. వస్తే మాత్రం అడ్డుకుంటాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం సార్. 100% అడ్డుకుంటాం. అన్న ఏ ఊరున్నా? ఏ ఊరు నుంచి వచ్చారు? అది గుడిపాడు, అడిగి మండలం. గుడిపాడు. ఏదంతా చాలా గ్యాంగ్ అంతా వేసుకొచ్చినట్టున్నారు సుమారుగా. ఇంకా రావాల్సిందే కదా, రాకుంటే ఎట్లా? ఏదో జరుగుతుందన్న, మీరు నిజంగా చెప్పండి. విగ్రహం ఓపెనింగ్ అయితే పొద్దున విగ్రహం ఓపెనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎంత అయింది? 12-1 గంట అవుతుంది. 10 గంటలకు విగ్రహం ఓపెనింగ్. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ భోజనాలన్నీ అందరికి అరేంజ్మెంట్ చేసినాడు. అందరూ పల్లెలలో ఉండి పొద్దున్నే వర్షం వస్తుందని పొద్దున్నే వచ్చినారు. భోజనం చేసుకొని నిదానంగా పోతారు. ఈరోజు ఎట్లా పనులన్నీ బంద్ అయి ఉంటాయి, వర్షం పడుతుంది పొద్దున్నే. ఇంకా వేరే ఏముంది, ఇంకా విగ్రహమే కదా. కేసులకైనా ఇంకా పల్లెలలో అంటే గలాటలే, అన్నీ చూసిన వాళ్ళం. ఈ పొద్దు కాదు కదా, 92, 93 నుండి గలాటలు, కేసులు, కోర్టులు అన్నీ అయిపోయినాయి. దేనికైనా రెడీ, ఇంకేదానికైనా ఉండాల్సింది తప్పదు. నా పేరు సంజయ్ రాయుడు. మా గుడిపాడే. అవునా? ఏమంతా ఇక్కడ రెడీగా ఉన్నట్టున్నారు అంతా? రెడీగా ఏమైనా 2 కార్యక్రమానికి వచ్చినాం. అదే ఇది రెండు ఆయన ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అన్యాయం, దౌర్జన్యం మంచిది కాదు. ఎవరైనా సరే, అదే తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు. వైఎస్ఆర్ వచ్చిందని చెప్పి రౌడీ చేసి ఊర్లోకి మంచం రానికోకుండా ఇండ్ల మీదకి వచ్చేస్తే ఎవరైనా తప్పే కదా. ఇప్పుడు తెలుగుదేశం మేము చేసినా ఇల్లు చేసినా కూడా తప్పే, ఎవరైనా చేసినా. అది సంస్కృతి అనేది ముందు ఆయన తెచ్చినాడు కాబట్టి దానికి అట్లా జరగకూడదు కొనాడు. కానీ ఈయన ఎమ్మెల్యే తండ్రి ఈయన ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఇంటి మీదకి వచ్చి మంచులు లేనప్పుడు వచ్చి ఊర్లోకి ఒక వ్యక్తి కోర్టు అన్నీ చెప్పినా కూడా ఊర్లోకి రానిలే. రవి అని, పుట్టి రవి అని, అంత పోలీసు వాళ్ళు అబద్ధం అంత చెప్పినా, కోర్టు చెప్పినా ఆయన రానిలేదని దాంతో మా పెద్ద ఆయన ఇది చేస్తున్నాడు అంత తప్ప ఇంకా ఇంకోటి ఏం లేదు. అంత బాగుండాల. మామూలుగా అయితే సమానం ఏంది ముందు చేస్తే మళ్ళీ వస్తుంది ఎప్పుడైనా. కానీ మన సాగుతుందని చెప్పి ఇప్పుడు చేసి రేపొద్దున వాళ్ళు సాగుతుంది, వాళ్ళు వస్తారు. ఇది ఇట్లాంటివన్నీ ఉండకూడదు. శాతం ఎవరు ప్రభుత్వం వచ్చినా ఆడి వరకే ఉండాలి. రాజకీయంగా పనులు చేయాలి, అభివృద్ధి అవ్వాలి. అంతేగాని దౌర్జన్యాలు, రాజకీయాల ఛానల్ ఉండవు. అవి మంచి పద్ధతి కాదు. అది ఎప్పటికైనా రానియరు. మా పెద్ద ఆయనకు నిర్ణయం బట్టి ఇంకా మేము కార్యకర్తలు వినాల్సిందే కదా. అంతే అంతే. ఇవాళ ఈరోజు శివాలయం ఓపెనింగ్ ఉంటే వచ్చినారంతా. శివాలయం ఓపెనింగ్ పొద్దున అయిపోయింది. మరి ఏంది అంత సుమారు మీ గ్యాంగ్ అంతా వచ్చినట్టుంది నాయన? శివాలయం ఓపెనింగ్కే వచ్చిండేది. మన పార్టీ పెద్దలు అదే ఇచ్చినారు. అయిపోయింది, పెద్దలను కలిసామని వచ్చినాము. ఇంకంతే, వేరే ఉద్దేశం ఏం లేదు.